ప్రొడ్యూసర్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం దిల్ రాజు నివాసంతో పాటు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో ఆయన కూతురు హన్సితారెడ్డి, సోదరుడు శిరీష్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఆ 2 సినిమాల లావాదేవీల విషయంలోనే ప్రస్తుతం ఈ ఐటీ రైడ్ జరుగుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాలను చవిచూశాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికే 100 కోట్ల రూపాయల షేర్ దాటేసింది. మరోవైపు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రానికి నైజాం డిస్ట్రిబ్యూటర్ గాను దిల్ రాజు వ్యవహరించారు. ఆ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్ లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్ సీఈఓ చర్యలతో పాటు సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ఆదాయపు లెక్కలను తేల్చే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. ప్రస్తుతం ఈ రైట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.